మరియు వాలంటరీ వ్యవస్థ యొక్క శాఖ మార్చులైనటువంటి గౌరవనీయులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మరి కొద్ది కూర్చోవలసిందిగా మరి సాధారణంగా కోరుతున్నాము. మోహన ఆయన హైట్ అయ్యా పోలీసు యొక్క ఉద్యోగుల వారు 20కి పైగా క్యాష్ అవార్డులు పొందారు. 25 మన ముందు బయలుదేరుతుంది. ప్రత్యేకంగా అలంకరించినటువంటి శకటంలో గౌరవనీయులు మాన్యశ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, మంత్రివర్యులు, మన జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారీ, ఏఆర్ దామోదర్ ఐటీఎస్ గారు సమాన్ ఘాట్ వీక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. అద్భుతమైనటువంటి సమాన్ ఘాట్ వెస్టార్ ఈస్ట్ కేంద్రంలో అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు బాబు రాజేంద్ర. అలాగే మన యొక్క ప్రథమ ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక సందర్భంలో every citizen, every man is gentleman because of policeman. ఉద్యాన పంటల అభివృద్ధి కొరకు సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి మిషన్ పథకం ద్వారా 14,60,00,000 రూపాయలు వెచ్చించి విత్తనాలు మరియు 30% రాయితీపై అపరాల విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుంది. 2025-26 సంవత్సరాలకు జిల్లాలో 858 హెక్టార్ల విస్తీర్ణంలో 9,83,00,000 రూపాయల విలువైన యూనిట్లను బిందు సేద్యం కొరకు పంపిణీ చేసి పరిపాలన అనుమతులు ఇవ్వడమైంది. 2025-26 సంవత్సరంలో మత్స్యకారుల సేవల మన ప్రభుత్వం పథకం కింద సముద్రంలో వేట నిషేధ కాలంలో వారికి 5,501 మంది లబ్ధిదారులు అలాగే ఎన్ రామచంద్రరావు గారు తర్వాత ప్రకాశం జిల్లా పోలీస్ సిబ్బందికి వారు చేసినటువంటి విశిష్ట సేవలు డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీ నుంచి ఉత్తమ సేవా పథకాలు మరియు ఎన్ చంద్రలీల గారు WSI పత్తిపాడు, కె ఖాదర్ మొహిద్దీన్ గారు ఎర్రగొండపాలెం పథకాలను అందజేసింది. ఆ సేవా పథకాలను ఇక్కడ మన మంత్రివర్యులు వారి చేతుల మీదుగా ఇప్పుడు స్వీకరించడం జరిగింది. వారందరికీ కూడా రాష్ట్ర చక్కటి జీవితమైనటువంటి పోలీస్ పోలీసులకు ధైర్య సహకారాలకు వారి యొక్క కర్తవ్య నిర్వహణకు ఈ రకమైనటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కి తమ యొక్క కరతాళ ధ్వనులతో ఒకసారి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేద్దాం. కరవాది వెంకటేశ్వర గారి అమ్మాయి కరవాది చక్కటి నినాదంతో మాతా శిశు సంరక్షణ అనేటటువంటి మరో నినాదంతో, అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ చక్కటి నినాదంతో ముందుకు వస్తున్నారు రావాలి.
చెడు తిళ్ళకు అలవాటు చేసుకోబాకండి. మీరు అందజేస్తూ వైద్య మరియు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ జాతీయ జెండాలతో విద్యార్థులతో అద్భుతమైనటువంటి ప్రదర్శనతో మరి మీట్ మనం జూలై 10వ తారీఖున నిర్వహించాము. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ వేయడం ద్వారా అనేక మంది వారికి నిరుద్యోగులకు జిల్లాలో 600 జలశక్తి అభిప్రాయం నీటి యాజమాన్యంలో కార్యక్రమంలో మహిళల పాత్ర తెలియజేస్తూ ముందుకు నడవాలి. వర్షాధారిత ప్రాంతంలో నీటి లభ్యత ఎంతో కీలకం కాబట్టి ప్రకాశం జిల్లాలో కరువుపై ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడే జీవితాలకు నీటి లభ్యత జీవనాధారం కాబట్టి వాటర్ చక్కటి చూస్తుంది. సమగ్ర రైతు ఆధార ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి పేద ప్రజలకు ఉపాధి కల్పించడము, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడము ఆధారంగా ఇక్కడ వచ్చేసేసి ఫారం నిర్మాణములు, పశువులు, కోళ్లు, మేకల షెడ్లు, పళ్ళలు ఆ సంఘటన మన ముందుకు వస్తుంది. ఇదే జిల్లా గ్రామీణాభివృద్ధి వెలుగు ప్రకాశం సంఘటన. స్త్రీనిధి కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి PMEGP సేకరణలో ప్రారంభించి గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన 603 చెత్త కుండీలను తప్పక తయారీ కేంద్రాలుగా శాస్త్రవేత్తగా ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారో తెలియజేయ గ్రామ పంచాయతీలు అనేటటువంటి ఆధారంతో మన ముందుకు వస్తున్నటువంటి సంఘటనలు మన జిల్లా మంత్రి మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మరియు వారి ఆధ్వర్యంలో జిల్లాలో అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. వాటన్నిటిని చూపిస్తూ ముఖ్యంగా లంబాడి మిగతా వారి యొక్క అభివృద్ధికి ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు చేపడుతున్నారో మనం విధానం చేస్తున్నారు. అలాగే మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్స్ వివిధ కోర్సుల విద్యార్థులకు ఉన్నతంగా చేరుని ఎంతో క్రమశిక్షణగా మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ మన ముందుకు వస్తుంది. మహిళాభివృద్ధి మరియు శిక్షణ శాఖలు వివిధ పథకాలను ఏ విధంగా అమలు చేస్తున్నారో వాటి యొక్క వివరణతో ఈ సంఘటన మన ముందుకు వస్తుంది. మహిళా ప్రకటనపై ప్రదర్శిస్తూ వ్యవసాయ శాఖ సంఘటన మన ముందుకు తరలి వస్తుంది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంటల బీమా, మార్కెట్ ద్వారా పంటల కొనుగోలు, ప్రకాశం జిల్లాలో మహిళలకు ఉచిత ప్రయాణము అనేది మన రాష్ట్రంలో ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం. మహిళలు ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేయడం వరకు ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ యొక్క ఏ రకమైనటువంటి ఆధునికంగా మహిళలకు ఉచితంగా ఎక్కువ మంది ప్రయాణిస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన అన్ని సదుపాయాలు, వాళ్ళ రక్షణ, అలాగే బస్టాండ్ లో వాళ్ళకి మంచినీటి వసతి, సీటింగ్ వసతి, వాళ్ళ యొక్క శానిటేషన్, వీటికి సంబంధించిన చక్కటి శిక్షణతో
ఆపరేషన్ సింధు అనేటువంటి అంశాన్ని తీసుకొని డ్రీమ్స్ ఉన్నత పాఠశాల వారు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చారు. మనందరం असीम शौर्य का प्रदर्शन किया। జిల్లాలో అన్ని అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి తగు మార్గదర్శకాలు అందించుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజానాయకం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలుపరచడంలో తమ యొక్క తోడ్పాటు అందజేస్తున్నటువంటి గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులకు, శాసనమండలి సభ్యులకు, శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు మరియు వివిధ రాజకీయ ప్రతినిధులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున 5వ నషాముక్త భారత్ అభియాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే ఉన్నటువంటి పిలుపు ప్రకారం జిల్లాలో కూడా ఎక్కడ ఇటువంటి మాదక ద్రవ్యాల అందుబాటులో లేకుండా చేసి యువత శక్తివంతంగా ఉండే విధంగా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ నేను పిలుపునిస్తూ స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఈనాటి తరానికి స్ఫూర్తి ప్రదానించినటువంటి మన స్వాతంత్ర సమరయోధులకు నా నమస్సుమాంజలు. జిల్లా పురోగతికి సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ప్రజలకు ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.